లోపలికి రండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇదిగో వచ్చేసాం. అది సంగతి. ఏంటి అటు వెయ్యాలి? కానీ ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ కే కదా వెళ్తున్నాము. ఓహో, అండర్ గ్రౌండ్ కి వచ్చేసాం. అది సంగతి అంటే అటెన్షన్. ఓహో, శబాష్ 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 శబాష్. ఇంత లగ్జరీ అయిన అండర్ గ్రౌండ్ ని నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఏంటి అనుమానమా? అండర్ గ్రౌండ్ కూడా వచ్చేసాం, కానీ ఇక్కడ దాకా ఎందుకు రమ్మన్నారో మాకేం అర్థం కావడం లేదు. అరే, నన్నేం చెప్పమంటారు? 400 ఏళ్లగా మేం పరిపాలిస్తున్నాం. 400 ఏళ్లగా ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తున్నాం. కానీ మొదటిసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దాన్ని నేను మాటల్లో చెప్పలేను. అది సంగతి. అరే, ఇంత బిల్డప్ ఇస్తున్నారే, మీరు నిజమే చెప్తున్నారా లేక భయపెడుతున్నారా? ఏం అర్థం కావడం లేదు. అసలు అలా ఏం జరిగింది? ఇక్కడంతా నార్మల్ గానే కదా ఉంది. ఓరి దేవుడా, ఇక్కడ అందమైన స్టాచ్యూస్ కూడా ఉన్నాయే. ఏంటిది? ఈ స్టాచ్యూ ప్రాణాలతో ఉందా? అలా అంతా ఏమీ లేదే. ఒకవేళ నా కంటికి ఎలా కనిపిస్తోందో? నాకు ఆకలేయడం మొదలైంది. ఇందులో నుంచి ఒక ఫ్రూట్ తీసుకొని తిన్నా బానే ఉంటుంది. అరే, ఏమైంది? నీ మాట విన్నాను కదా, అందుకే నాకు ఇలా అయింది. నేనేం చేశాను? నువ్వే కదా చెప్పావు మెడిటేషన్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయని. వాళ్ళందరూ నన్ను పళ్ళని పీకుని తింటున్నారు. సారీ, మెడిటేషన్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయని బుక్ లో రాసుంది. బుక్ లో రాసుందా? నీ తెలివిని నీ దగ్గరే ఉంచుకో. పెద్దగా చెప్పడానికి వచ్చేసాడు. కానీ ఏంటంటే అది సంగతి. అరే, ఏంటిది? స్టాచ్యూలన్నీ మాట్లాడుతున్నాయి. ఇవి స్టాచ్యూస్ కాదు, నా టాయ్స్. బుకర్ అండ్ ఫలహారి. అందుకని టాయ్స్ అన్ని ప్రాణాలతో ఉంటాయా? ఏంటి అనుమానమా? కాదు కాదు కాదు, అలా కాదు. వీళ్ళు ఎక్స్పెరిమెంట్ వల్ల ఇలా అయిపోయారు. ఇది నా ఫేవరెట్ టాయ్. నేను దీన్ని క్లీన్ చేయడానికి కెమికల్ సొల్యూషన్ ని రెడీ చేశాను. అది రియాక్ట్ అయింది, ప్రాణాలతో వచ్చాయి. దానికి నన్నేం చేయమంటారు? సొల్యూషన్ ని కనిపెట్టొచ్చు కదా. కాదు 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 కాదు, కెమికల్ కాదు. ఈ రెండింటిని ఏం చేయమంటారు? వీటి గురించి జనాలకు తెలిసిందంటే వీటిని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు దీని గురించి జనాలకు అస్సలు చెప్పకండి. ఏంటి అనుమానమా? అది సంగతి. కానీ జీవితాంతం వీటిని నాతోనే ఉంచుకోగలనా? ఏం చెయ్యాలో అడగడానికి మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడికి రమ్మన్నాను. అరే, కుదరదు. మేము సొల్యూషన్ ని తీసుకోము. తర్వాత మా బొమ్మలకి ప్రాణాలు వస్తే ఆ తర్వాత మేము దేంతో ఆడుకోవాలి? అది మాత్రం కాకుండా నా దగ్గర డ్రాగన్, లయన్ ఇలాంటి బొమ్మలే ఉన్నాయి. ఒకవేళ ఆ బొమ్మలకి ప్రాణం వస్తే, ఓరి దేవుడా, తను ప్రాబ్లం కి సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. అయితే సరే, దీనికి పరిష్కారం మేము ఆలోచిస్తాం. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ టాయ్స్ గురించి మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. ఏ ఫలుడా, అటు చూడు ఫలుడా, ప్రాణాలతో ఉన్న టాయ్స్. ఇది మాత్రం మనకు దొరికిందంటే మనకి చాలా డబ్బులు వస్తాయి. ఒకవేళ ఇరుక్కుపోయామంటే రాజుగారు మనల్ని పట్టుకొని జ్యూస్ తెస్తారు, గుర్తుంచుకో. నేను పేపర్ లాగా చింపి పారేస్తాను. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. రాత్రి అయిపోయింది. మీరందరూ డైనింగ్ హాల్ కి వెళ్ళొచ్చు. నేను చేంజ్ చేసుకుని వస్తాను, సరేనా?
చాలాసేపటి నుంచి ఆకలి నా కడుపుని తినేస్తుంది. ఆయన ఎప్పుడు చేంజ్ చేసుకొని వస్తారో నాకు తెలియదు. ఆలోపై నేను ఒక రౌండ్ తినేసి వస్తాను. అయ్యి భయంగా ఉంది. అది సరే, మీరెందుకో కింగ్ లా మారొచ్చారు? నేనొక కింగుని. బాబర్యా భవనంలోకి విందు అరగించడానికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. అది సంగతి. డిన్నర్ సర్దండి, అన్నిటినీ శుభ్రం చేయాలి కదా. తిన్నాక మీరు టేబుల్ ని క్లీన్ చేయండి. ఎందుకని మీరు అన్నిటినీ శుభ్రం చేస్తారు? అరే, అన్నిటినీ ట్రైన్ లో పంపించేశారంటే మరి మమ్మల్ని ఏం తినమంటారు? ఇదే మా స్టైలు. ఈ బండి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు కావలసినవన్నీ తీసుకోండి. అవును, అది కరెక్టే. త్వరగా తీసుకోండి. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత ఆకలితోటే ఉండాలి. ఏంటి అనుమానమా? అదే ట్రైన్ వెళ్ళిపోయిందే. అలా చెప్పారు, బాగుంది. ఏంటి లైట్ పోయింది? ఎవరైనా ఇలా ఇంకుని తాగుతారా? నాకు నచ్చలేదా? ఎందుకని తాకూడదు? నేను బుక్ వల్ల చేయబడ్డావాని, ఇంకంటే నాకు ఇష్టం, అందుకనే తాగుతున్నాను. అలా చూడు, ముసుగు వేసిన వాళ్ళు. ముసుగు వేసుకున్న వాళ్ళ? ఒక్క నిమిషం. ముసుగు వేసుకున్న వాళ్ళ? ఎవరు వాళ్ళ మొహాలని దాచుకోవాలనుకుంటున్నారో వాళ్ళే ముసుగు వేసుకుంటారు. కొంతమంది ఏమో మాస్క్ వేసుకుంటారు, మరి కొంతమంది ఏమో చేతులతో మొహాన్ని కప్పుకుంటారు. అలాగని బుక్ లో రాసుంది. అరే, తెలివి తక్కువ దద్దమ్మా, దయచేసి ఒకసారి ఆలోచించు. వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారు. కిడ్నాప్. ఓహో, కిడ్నాపా? పరిగెత్తు పరిగెత్తు, ఆగకుండా పరిగెత్తు. ఆగో, పారిపోవడానికి ప్రయత్నిస్తే ఆ బుక్ లోనే పేజీలు చించేస్తాను. మా మాట వినో, పళ్ళు అక్కడ పెట్టు. చెప్పేది మీకే. చెప్తుంటే అలాగే చేస్తున్నావు. నిన్ను జ్యూస్ చేయాలా ఏంటి? ఇలా చూడు తమ్ముడు. బయటికి లేదు లేదు, నేను పళ్ళని చేత ముట్టుకోను. అవునవును, నేను పుస్తకాలే ముట్టుకోను. అందుకని నువ్వు బుక్ తీ, నేను ఆ పళ్ళన్నిటిని తీస్తాను. అరే, నేను రొట్టె అనుకుని వేడివేడిగా ఉన్న సాంబార్లో చెయ్యి పెట్టేశానే. అంతఃపురంలోనే కరెంటు లేదా? ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి నేను శిక్ష విధిస్తాను. నా బుర్రకి తోచినంత వరకు చెప్తున్నాను. వాళ్ళు గనక షూట్ చేశారంటే వీళ్ళ వీపుకి తగలడానికి బదులుగా మనకి తగులుతాయి. మంచి మాటలు రావా నీ నోటి నుంచి? ఓకే, మంచిది మంచిది. అరే రే, వీడికి అర్థం ఎలా ఎవరైనా చెప్పండి. అది సంగతి. కాదు, వాళ్ళని షూట్ చేయకండి. నా బుక్కర్ ఫలహారి వాళ్ళ దగ్గర ఇరుక్కున్నారు. పదండి వెళ్దాం ఫ్రెండ్స్. అదిగో అక్కడున్నారు. ఏంటి అనుమానమా?
స్కేట్ బోర్డ్ లో వెళ్ళడానికన్నా ఇలా పరిగెత్తు వస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు మనల్ని కాపాడలేరు. దయచేసి నోరు మూసుకుని ఉంటావా? కాపాడడానికి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి పంపించేసేలా ఉన్నావు నువ్వు. కాపాడు నారిస్తా ఎవరైనా కాపాడడానికి వస్తారు కదా. కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. అటువైపుగా వెళ్ళండి. కొట్టేవాడు కంటే కాపాడేవాడు చాలా గొప్పోడంట. అలాగని బుక్ లో రాసుంది. కానీ వీళ్ళు చిన్నదిగా ఉన్నారే. ఓ, అరెరే, నేను సైజ్ గురించి మాట్లాడలేదు. ఆపండి, ఆపండి. ఏం చేస్తున్నావు? కిడ్నాపర్స్ ని ఆగమంటే వాళ్ళు ఆగిపోతారా ఏంటి? ఏ డాంకీ, కిడ్నాపర్స్ గురించి చెప్పడం లేదు, మనల్ని ఆగమని చెప్తున్నాడు. ఏంటి అనుమానమా? పారిపోయారు. ఏంటి అనుమానమా? వాళ్ళు నీ కళ్ళకి కనిపిస్తున్నారా? తెలీదు. తెలియట్లేదు కదా, మరి వాళ్ళు పారిపోయారు కదా. ఇందులో సరైన చెప్పడానికి ఏముంది? కానీ ఇక్కడ నువ్వు నవ్వుతూనే ఉన్నావు, కానీ అక్కడ బుక్కర్ని ఫలహార్ని కిడ్నాప్ చేసేశారు. సారీ. ఇలా చూడండి ఫ్రెండ్స్, అవి రాజుగారి టాయ్స్ కాబట్టి ఇక్కడున్న పోలీసులు వాటిని ఎలాగైనా కనిపెడతారు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అది నా బటన్. ఇన్స్పెక్టర్ పాండా. కే పాండా, కనిపెట్టే పాండా. కనిపెట్టే వదులుతాను ఊపిరి. ఒకవేళ కనిపెట్టకుంటే నీ అంతు చూస్తాము. త్వరగా కనిపెట్టకపోతే అన్నిటినీ శుభ్రం చేసేస్తావా? హెచ్చరిస్తున్నాను, ఏది శుభ్రం చెయ్యకూడదు. ఆధారాలు కనిపెట్టాలి. ఏవేవి ఎలా ఉన్నాయో అలాగే ఉండనివ్వండి. సార్, ఇది వాళ్ళకి తలగడ మంత్రం సార్. అయితే అన్ని తలగడలు చెక్ చేయాలి. అవును, మొత్తం ఎంతమంది ఉన్నారు? 2 నాయకా. నేనేమి ఫిలిం డైలాగులు అడగట్లేదు. కింగ్ రొనాల్డో, మీకు తెలిసినంత వరకు 2 టాయ్స్ కనిపించకుండా పోయాయి. అవి ఎవరు దొంగలించారు? ఇదేం ప్రశ్న? మీరే కదా వాళ్ళని కనిపెట్టాలి. రైట్. కనిపెట్టే శ్వాస వదులుతా, కానీ దొంగల్లో మీరు ఎవరో ఒకరిని చూసుంటారు కదా. వాళ్ళిద్దరూ మాస్కులు వేసుకున్నారు. నువ్వు ఏం చెప్తున్నావు? ఏంటి మాస్క్ వేసుకున్నారా? కింగ్ రొనాల్డో టాయ్స్ అని నువ్వెలా చెప్తున్నావు? అది అరే, ఆ దొంగలు మొహానికి ముసుగులు వేసుకున్నారు. అయితే అప్పుడు టాయ్స్ ఏం వేశారు? పంచి కుర్తాను. వాళ్ళు ఏం వేసుకున్నా ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇద్దరు కిడ్నాప్ అయిపోయారు. ఏంటి అనుమానం? సరేలే, కానీ డౌట్ ఉందిగా, అందుకే కనుక్కుంటున్నాను. ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్. ఐ నో. ఈ అంతఃపురంలో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆధారం కావాలంటే కంట్రోల్ రూమ్ కు వెళ్లి ఫుటేజీని చూడండి. ఏదో ఒకటి చేసి కనిపెట్టండి. ఎస్, నేను అదే చెయ్యాలనుకున్నాను. డోంట్ వరీ కింగ్ రొనాల్డో, నేను దొంగల్ని పట్టుకున్న తర్వాతే శ్వాస పీలుస్తాను. మీ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చూపించండి. నువ్వేంటి ఇన్స్పెక్టర్వా? లేదు సార్, మీరే. అయితే నేనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. ఏ డేట్ ఫుటేజ్? రాజుగారికి పెళ్ళైందిగా ఆ డేట్ ఫుటేజ్. దొంగతనం జరిగిందిగా, దానికి ఎంక్వైరీ చేస్తున్నారు. మరి దొంగతనం జరిగిన ఫుటేజ్నే కదా అడుగుతారు. ఏంటి అనుమానమా? లేదు. మరి ఎన్ని టీవీలు పెట్టుకున్నారే? ఇవన్నీ ఎందుకు? మీరు కార్టూన్ ఫిల్మ్ చూడడానికా? దొంగతనం జరిగినప్పుడు అన్ని లైట్లు ఆఫ్ అయిపోయాయి.
మెయిన్ స్విచ్ లో వాళ్ళ వేలి ముద్రలు ఉంటాయి. కనిపెట్టే శ్వాస పీలుస్తాను. అయితే మీరు ఒక పని చేయండి, ముందు శ్వాస వదలండి. కిడ్నాపర్స్ గ్లౌస్ వేసుకున్నారు. ఆ, ఏ కలర్ లో? ఈస్ట్ మ్యాన్ కలర్. అరే కలర్ ఏమైతే ఏంటండి, ఎలాగో ఫింగర్ ప్రింట్స్ దొరకవు కదా. ఒక గ్రే కలర్ అద్దం కూడా దొంగతనం చేయబడిందని కంప్లైంట్ వచ్చింది. నేను కనిపెట్టే శ్వాస పీలుస్తాను. కానీ సార్ దానికి ముందు ఫలహర్ని బుక్కర్ని కనిపెట్టండి. అన్నిటినీ కనిపెట్టిన తర్వాతే శ్వాస పీలుస్తాను. కానీ ఇక్కడ ఏమీ లేదు. రండి. ఫ్రెండ్స్, ఆయన పనికొచ్చేలా లేరు. ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఇంతగా ప్లాన్ చేసి అంతఃపురంలోకి వెళ్లి కిడ్నాప్ ఎవరు చేసి ఉంటారు? ఖచ్చితంగా అంతఃపురంలో ఉన్న వాళ్ళతో కిడ్నాపర్స్ కి సంబంధం ఉండుంటుంది. అందులో అనుమానమే లేదు. ఏంటి అనుమానమా? బుక్కర్ ఫల్హారి ఎంత క్యూటో తెలుసా? పాపం ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియట్లేదు. వెళ్ళి వాళ్ళని కనిపెడదాం పెద్దోడా. అరే వీళ్ళు ఎందుకని కిడ్నాప్ చేశారు? మనతో వీళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పు. అదేంటంటే టెక్నికల్ గా చూస్తే నన్ను ఏదైనా లైబ్రరీలో ఉంచాలి. కానీ నీలో ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయిగా, కాబట్టి నేను మిక్సడ్ ఫ్రూట్ చేసినా చేయొచ్చు. అరెరెరెరె, పుస్తకమా? నువ్వు అలా చెప్పకరా, నాకు మిక్స్ చాలా భయం. అరే చాలా అంతా భయపడొద్దబ్బా. వాళ్ళు జ్యూస్ గా యూస్ చేసినా యూస్ చేయొచ్చుగా. ప్రజలు రోజువారీగా వెరైటీ ఫ్రూట్స్ నే తింటున్నారు, లేక ఫ్రూట్ చాట్ కూడా చేస్తారు. అలాగని బుక్ లో రాసుంది. అరే నిన్ను తగల పెట్టేస్తాను. నన్ను భయపెడుతున్నావా లేదంటే ధైర్యం చెప్తున్నావా? ఇలా చూడు ఫలహారి, అదేంటంటే మీరు సమస్యలో ఉన్నప్పుడు డిఫరెన్స్ చెప్పుకుని తప్పించుకోవడానికి మనం ఒకరికి ఒకరు సహాయపడాలి. అలాగని బుక్ లో రాసుంది. బుక్ లో సరిగానే రాసి ఉంటుంది. నీకు కూడా నాలెడ్జ్ ఎక్కువే. ఆలోచించు, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మార్గాన్ని ఆలోచించు. ఇక్కడ నుండి వెలుగు వచ్చే చోటు నుండి మనం ఇప్పుడు బయటికి వెళ్ళగలం. అలాగా? అయితే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అంటున్నావా? అవును, నా నాలెడ్జ్ ప్రకారం అక్కడికి వెళ్ళడానికి 12 మెట్లున్న నిచ్చెని మనం తయారు చేయాలి. కానీ అది పాసిబుల్ కాదు. ఈ డ్రమ్స్ ని బాక్స్ ని ఒకటి దాని మీద ఒకటి పెట్టి ఇక్కడి నుంచి మనం తప్పించుకోదాం. ఏమంటావ్? అరే రే, డ్రమ్ముని కింద బాక్సెస్ ని దాని పైన సర్దాలి. అమ్మయ్యా, మన సగ దూరం వచ్చేసాం మిత్రమా. అవి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పట్టుకో. ఇంకోసారి కనుక పారిపోవడానికి ప్రయత్నిస్తే ఈ బుక్ లో ఉన్న పేజీలన్నిటి చించేస్తాను. అలాగే మీ పళ్ళని తీసుకొని జ్యూస్ చేసేస్తాము. కానీ మీరెందుకని మమ్మల్ని ఇలా కష్టపెడుతున్నారు? ఇది ఎంతో పాతబడిపోయిన చాలా పెద్ద బాధాకరమైన కథ. నాకు కూడా అంతే. పళ్ళు అంటే అసలు ఏమాత్రం నచ్చవు. నాకు బుక్స్ అంటే చాలా చిరాకు. కానీ ఎందుకు? చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు 55 మార్కులే వచ్చేవి. 56 వస్తే ఏమైండేది? వచ్చుండొచ్చు కదా. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇప్పుడు ఓకే ఓకే. నాన్నగారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వు, నేను సైకిల్ కొనిస్తానని చెప్పారు. టీచర్ ఏమో 56 మార్కులు తెచ్చుకో, నేను గ్రేస్ మార్కులు వేసి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తానని చెప్పారు. నేను ఈ పుస్తకాలన్నిటి ద్వేషిస్తున్నాను. అందుకే నాకు ఎప్పుడు 55 వచ్చేవి. కానీ ఎప్పుడు 56 మార్కులు తేలేకపోయాను. కంట్రోల్. నాకు చిన్నప్పటి నుంచి తినడానికి పళ్ళు దొరకలేదు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి పళ్ళ దుకాణం నడిపేవారు, కానీ తిన్నిచ్చేవారు కాదు. నేను ఒకసారి పార్కులో అరటిపండు తిందామని కూర్చుంటే కోతి వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయింది. సపోటా పండు తింటే గొంతులో ఇరుక్కుపోయింది. కంట్రోల్ కంట్రోల్ మై డియర్ బ్రో, కంట్రోల్. మామిడి చెట్టుకున్న మామిడి పళ్ళు కోసుకొని తిందామని ప్రయత్నం చేస్తే ఈలోగా చెట్టు యజమాని వచ్చి నన్ను కొట్టి అక్కడి నుంచి తరిమేశాడు. ఆ రోజు నుంచి నాకు ద్వేషం ఏర్పడింది. ఏవైనా పళ్ళని చూస్తే వాటిని జ్యూస్ చేయాలనిపిస్తుంది. అరే ప్రశాంతంగా ఉండు ఫలుడా, ప్రశాంతంగా ఉండు. వీళ్ళని అమ్మేస్తే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అప్పుడు నువ్వు చాలా పళ్ళు కొని వాటిని జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ఏమంటావు? సరేనా? ఆ తర్వాత నువ్వు ఒక లైబ్రరీ తీసుకుంటావు, అందులోని పుస్తకాలని చించేస్తావు. ఫలుడా పద, మనం వెంటనే డ్యూటీకి వెళదాం. లేదంటే మనల్ని అందరూ అనుమానిస్తారు. కింగ్, ఇంత టెన్షన్ లో కూడా మీరు ఇలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారే?
గ్రహ నక్షత్రాన్ని బట్టి జ్యోతిష్కం ఏం చెప్తోందంటే నేను ఇలా పడుకునే ఉండాలట. ఇది ఏ జోషుడు చెప్పాడు? నేను నాకే చెప్పుకున్నాను, నేను ఒక జ్యోతిష్కుణ్ణి కూడా. అలాగా? మీరు జాతకం కూడా చూస్తారా? ఎస్, నా జ్యోతిష్కంలో రాజయోగం లేదు, అందువల్ల నేను జాతకాన్ని మార్చి రాశాను. గ్రహ నక్షత్రాన్ని బట్టి నేను ఇప్పుడు ఒక రాజుని. అయితే ఆ గ్రహాలు నక్షత్రాలు ఇది కూడా చెప్పుండాలిగా ఆ కిడ్నాపర్స్ ఎవరు అని. చెబుతుంది. గ్రహ నక్షత్రాన్ని బట్టి దొంగవాడు అంతఃపురానికి చెందినవాడే. అయితే బన్నీ కూడా జాతకాలు చూస్తాడు. తను కూడా చెప్పాడు మీ స్టాఫ్ లో ఎవరో ఒకరే దొంగతనం చేస్తుంటారని. అబద్ధం. నేను ఏం చెప్పాలనుకున్నానంటే నా స్టాఫ్ అలా చెయ్యరు. బర్పుదార్ కాదు 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 బర్పుదార్, గ్రహ నక్షత్రాలు అబద్ధాలు చెప్పవు. కింగ్, ఆ దొంగ ఎవరో నాకు తెలిసిపోయింది. పేజీల్ని చింపేస్తాను. వాడే దొంగ, చెత్తేరుకునేవాడు కాదు, పేపర్ని చింపేయడానికి. ఇప్పుడు చెప్పు, నిన్న రాత్రి నువ్వు ఎక్కడున్నావు? అదేంటంటే నేను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళుతున్నాను. నిన్నడిగమా ఏంటి? వీళ్ళనేగా అడుగుతున్నాం, ఏంటి అనుమానమా? చూడండి, మేము పని చేసే వాళ్ళం ఈ చోటుని శుభ్రంగా ఉంచుతాం. సాయంత్రం లోపు మేము అన్ని పనులు పూర్తి చేసుకుని కానీ బయలుదేరిపోతాం. అన్నిటినీ శుభ్రం చేసేది కేర్ టేకర్ పనే కదా. లేదు లేదు లేదు. మరి టైం ని యూజ్ చేసుకుని మీరే అన్నిటినీ శుభ్రం చేశారా? అప్పుడు చేసేటప్పుడు మీరే ఇందులోనే చేతులు పెట్టుంటారు. లేదు లేదు లేదు, నేను ఆర్డర్ ఇస్తాను. ఆర్డర్. ఎందుకు, దొంగిలించడానికా? లేదు లేదు, మేము శుభ్రమే చేస్తాం. మేము 10 సంవత్సరాలుగా కింగ్ ఫ్యామిలీకి కేర్ టేకర్ గా ఉన్నాము. కానీ మీకెందుకు అంత వయసు అయినట్టుగా కనిపించట్లేదే? మీరిప్పుడు మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే మీ జాతకాన్ని చూసి మేమే నిజాలు చెప్పేస్తాం. కానీ మాకు జాతకాలు చూడడం రాదు కదా. అరే మనమంటే నేను, గ్రహ నక్షత్రం అన్నిటినీ చెప్పేస్తుంది. ఇలా చూడండి, వీళ్ళు మీకు ఎప్పటి నుంచో నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు దొంగిలించే అవకాశం లేదు. వీళ్ళని పంపించేయొచ్చు. నా జ్యోతిష్క శక్తిని నువ్వు మామూలు అంచనా వేశావు. నా గ్రహ నక్షత్రం చెబుతోంది వీళ్ళు దొంగలతో చేతులు కలిపారు. వాళ్ళతో చేతులు కలిపింది మీ కేర్ టేకరే. తను భయపడ్డం చూస్తుంటే నాకు తన మీదే అనుమానంగా ఉంది. ఈ రోజు ఆ కేర్ టేకర్ ని మనం గమనిస్తూ ఉందాం. ఈ రోజు ఆ కేర్ టేకర్ కి టైం బాలేదనుకుంటాను. ఏంటి అనుమానమా? నీకు కూడా జ్యోతిష్కం తెలుసా? లేదు, మేము ఎవరిపైనైనా నిఘా వేసి ఉంచామంటే వాళ్ళకి టైం బాగోలేదనే అర్థం. ఏంటి అనుమానమా? అన్నిటినీ శుభ్రం చేస్తున్నాం. అవునవును, మేము శుభ్రం చేస్తున్నాం. దద్దమ్మల్లారా, గుడౌన్ లో అంతా శుభ్రం చేస్తున్నారు. నాకెందుకో ఆ నలుగురికి నా మీద అనుమానం వచ్చినట్టుగా ఉంది. ఇక్కడున్న సామాన్లన్నిటినీ వేరే చోటికి షిఫ్ట్ చేయండి. మాతో మేము సాయం చేస్తాం కదా. ఇప్పుడు నువ్వు మాకు బాగా దొరికిపోయావు. ఇప్పుడు మేము వెళ్ళి అందరితోనూ దొంగ నువ్వే అని చెబుతాం. ముందు మీరు ఇక్కడి నుంచి తప్పించుకుంటేనే కదా తర్వాత వెళ్ళి నిజం చెప్పడానికి. అంతా వెళ్ళి శుభ్రం చేయండి. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. అయితే ముందు ఇతన్ని శుభ్రం చేయండి. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఇన్స్పెక్టర్ని. మీరు వెళ్ళి గోడని కొట్టండి. బాగా ఎరుకున్నావా? నేను అవుట్ అయ్యాను. ఇప్పుడు మీరు వెళ్ళి దాక్కుంటారా? మిమ్మల్ని నేను పట్టుకుంటాను. నేను దద్దమ్మనే, కానీ అంత పెద్ద దద్దమ్మని కాదు. ఇదిగో ఇది నీ కోసమే. నన్ను అరెస్ట్ చేయండి, కేసు వేసుకోండి, కానీ నన్ను మటుకు కొట్టకండి. ఇక్కడ ఎన్ని యాంటిక్ వస్తువులు ఉన్నాయి కదా, ఇంకా ఎందుకని నీకు దొంగతనం చేయవలసిన అవసరం వచ్చింది?
ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడే నేను ఎలాగోలాగా దొంగలించాను. అయితే బుక్కర్ని ఫలహారిని నువ్వే కిడ్నాప్ చేశావు. వెతికి పట్టుకున్న తర్వాతే శ్వాస పిలుస్తావు. లేదు, నేను ఒక చిన్న దొంగనండి. చిన్న చిన్న వస్తువులే దొంగలిస్తానండి. ఎలాగో మనం వాడిని పట్టుకున్నాము, లేదా కోటలో ఉండే వస్తువులన్నిటిని తీసుకుని తను అన్నిటినీ శుభ్రం చేసేవాడు. అరెస్ట్ చేయండి. అది చేసేస్తాను, కానీ బుక్కరు ఫలహారి ఎక్కడున్నారో తెలియలేదే. వాళ్ళు దొరుకుతారులేండి. ఇన్స్పెక్టర్ సార్, మనం కేర్ టేకర్ ని పట్టుకున్నామని టీవీ న్యూస్ లోను పేపర్ లోను వచ్చేలా చెయ్యండి. ఆ తర్వాత మనం త్వరలోనే కిడ్నాపర్స్ అందరినీ పట్టుకుందాం. దానివల్ల ప్రయోజనం ఏముంది? వాళ్ళు భయపడతారు. ఆ తర్వాత మనల్ని ఏరియా నుంచి తరమడానికి మన మీద దాడి ఆ చేస్తారు. తర్వాత మన వాళ్ళని పట్టుకొని బాస్ ని ఇక్కడికి రప్పిద్దాం. అంతే కదా తమ్ముడు? లేదు, మనం పరిగెడుతున్నట్టు యాక్టింగ్ చేద్దాం. వాళ్ళ వెనకాలే వెళ్తున్నట్టు వాళ్ళ ఉన్న చోటిని కనిపెట్టి బుక్కర్ ఇంకా ఫలగారిని కనిపెట్టేద్దాం. నేను వీడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాను. మీరు వెళ్ళి కింగ్ తో చెప్పండి. పిలుచుకుంటారు అని. మీరు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? బంగారాన్ని తయారు చేస్తున్నా. ఏంటి? నేను కాపర్ నుండి గోల్డ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చేయలేదు, కానీ త్వరలోనే చేస్తాను. ఈ విగ్రహాలు, అంతఃపురం, సోఫా, మంచం అన్ని వస్తువులు బంగారం అయిపోతాయి. ఆ తర్వాత ప్రపంచంలోనే నేనే ధనవంతుణ్ణి. ఐ కెన్ డూ ఇట్. నేను ఒక గ్రేట్ ఆల్కమిస్ట్. అరే ఏమైంది? చాలా అయ్యాయి, కానీ ఇప్పుడు నేను ఒక ఆల్కమిస్ట్. రండి, మిమ్మల్ని కూడా బంగారంగా మారుస్తాను. వద్దొద్దు, తను ఆల్రెడీ నిద్రపోతున్నాడు. తర్వాత బంగారం అనుకొని వాడిని తీసుకుని రే వెళ్ళిపోతాడు. గాడిద, నీకెప్పుడు చూసినా నిద్ర గురించి ఆలోచన. ఇతను ఒక ఆల్కమిస్ట్. అంటే ఏంటి? కాపర్ లైడ్ లో గోల్డ్, సిల్వర్ తయారు చేస్తారు. నాకు గోల్డ్ అంటే చాలా చాలా ఇష్టం. అలా ఈయనే భూ ఏరియాలో ఉన్న బంగారపు నిధి అయి ఉంటారు. ఏంటి అనుమానమా? ఆ? అరే సూపరు, మీరు సగం విగ్రహాన్ని గోల్డ్ లో నా మార్చేసారా? ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇది బంగారు విగ్రహమే, కానీ సగం కాపర్ గా చూడండి, మారిపోయింది. మీరు ఇక్కడ గోల్డ్ ని కాపర్ని గోల్డ్ గా మారుస్తూ ఉండండి. అక్కడ కేర్ టేకర్ అంతఃపురంలో ఉన్న వస్తువులన్నింటినీ దొంగిలించుకెళ్తాడు. వాడిని మేము ఇప్పుడే పట్టుకుని పోలీసులకు అప్పగించాం. అలాగా? అయితే బుక్కర్ ఫలహారి దొరికారా? లేదు, వాళ్ళు కిడ్నాప్ చేసింది కేర్ టేకర్ ని కాదు. అయితే దొంగిలించింది ఎవరు? మీరు మీ సెక్యూరిటీ గార్డ్స్ కి చెప్పండి, అంతఃపురానికి వెళ్లే వాళ్ళని ఎవరిని అడ్డుకోవద్దు అని. మిగతాదంతా మేం చూసుకుంటాం. హలో, ఏంటి అసలు శబ్దమే వినిపించట్లేదు? ఇది చదవండి. నేను అసలు చదవను. నిజానికి నేను పేపర్ని చించేస్తాను. న్యూస్ చదివాక చించండి. మీరేం చేస్తున్నారు? చెప్పడానికి ఇష్టం ఉండదని తెలుసు కదా. నాకివ్వు. పళ్ళ గురించి చదువుతున్నావా? నిన్ను కూడా జ్యూస్ చేసేస్తాను, గుర్తుంచుకో. పైన న్యూస్ చదవండి. ఏంటి న్యూస్? కింగ్ నలుగురు అతిథుల్ని కేర్ టేకర్ అరెస్ట్ చేశారు. అలాగే గోడౌన్ లో దొంగిలించిన సామాన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మనం తప్పించుకున్నాం. ఇక నుంచి అనుమానం అంతా కేర్ టేకర్ మీదే ఉంటుంది. ఆగు, ఇంకా న్యూస్ ఉంది. ఓ బిల్లే బన్నీ ఏం న్యూస్ చెప్పిందంటే వాళ్ళ త్వరలోనే బుక్కర్ ఫలహారి కిడ్నాప్ చేసిన వాళ్ళని కనిపెడతామని చెప్పారు. ఫలహారి వాళ్ళు మనల్ని త్వరగా కాపాడేస్తారు. ఏ నోర్మై, లేకపోతే నీ బుక్ లోనే పేజెస్ అన్నిటి చించేస్తాను. ఆ తర్వాత నిన్ను బుక్ అని పిలవరు, కవర్ అంటారు. కవర్. సరే, అది అలా ఉంచు. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు. వాళ్ళు నలుగురు బుర్ర ఖర్చు పెట్టాలి. ఇంకా కొంతమందిని తీసుకెళ్లి వాళ్ళని కొట్టి ధ్వంసం చేయండి. వాళ్ళు భవనం నుంచే కాదు, ఈ ఊరు వదిలి పారిపోవాలి. ఇప్పుడే వెళ్ళండి. వాళ్ళు రాత్రి రోబో పని పూర్తి చేయండి. ఓకే. ఏం మాట్లాడుతున్నారు? బుక్కర్ని ఫలహారిని కనిపెట్టబోతున్నారా? వాళ్ళు మా బాస్ దగ్గర ఉన్నారు. ఆ? మన బాస్ భయపడింది వీళ్ళని చూసా. వీళ్ళని అంతమందించండి. పారిపోదాం పదండి.
వీళ్ళు చాలా భయంకరమైన వాళ్ళ ఉన్నారు పదండి పిరికి పందల్లో ఉన్నారు, మనల్ని చూసి భయపడిపోయారు. వచ్చిన పని అయిపోయింది, వెళ్దాం పదండి. మన వలలో చిక్కుకున్నారు, పదండి వాళ్ళని ఫాలో చేద్దాం. నేను కింద పడిపోయాను, ఆగండి. నేను పడిపోయాను. నేను పడిపోతున్నాను, లోపలికి లాగండి. బన్నీ, నీ ప్లాన్ సూపర్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అనుమానమా? వెరీ స్మార్ట్. బట్టల గుట్టలోనే వీళ్ళకింత పెద్ద గొడవనుందా? లేటెస్ట్ డిజైన్ ఉంటే ఏమైనా చూపించండి బాస్. ఈ షాప్ కీపరే బాసా? కొడదామా వాడిని? లేదు లేదు, ఈ షాప్ కీపర్ బాస్ కాదు, ఇతను షాపింగ్ చేయడానికే వచ్చాడు. రౌడీలందరూ బాస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు. ఏంటి అనుమానమా? ఆ, వీళ్ళ గొడౌన్ పెట్రోల్ బంక్ లోనే ఉందా? ఏ గాడిద, వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అరే సూపర్, ఇదే వాళ్ళ గొడౌనా? రెండు లార్జ్ పిజ్జా, ఒక నగెట్స్, ఇంకా 4 బర్గర్లు, అలాగే 4 పాస్తా. ముందు ఇవ్వండి, మిగతావి తర్వాత చెప్తాను. వీళ్ళు తినడానికి వచ్చారేంటి? ఓహో, ఈ రోజే వీళ్ళు పార్టీ చేసుకోవాలా? తమ్ముడు, మన కూడా లోపలికి వెళ్ళి ఒక్కొక్క బర్గర్ తీసుకుందామా? ఆ? వాళ్ళు మనల్ని కనిపెట్టేస్తారు. రోజులు ఇలా ఉన్నాయేంటి? దొంగలు పార్టీ చేసుకుంటున్నారు, మంచి వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు. ఏంటి అనుమానమా? అరే ఏంట్రా ఈ దారుణం, ఎక్కడేం కొంటారో ఏంటో. ఆ? ఆ? ఆ సూపర్ మార్కెట్ క్లోజ్ చేశారు కదా తమ్ముడు, వాళ్ళు తప్పకుండా బయటకు వచ్చేస్తారు. ఆ నలుగురిని మేము భయపెట్టి మారిపోయేలా చేశాం. మంచి విషయం, చాలా మంచి విషయం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు వెంటనే వాచ్మ్యాన్ వేషం వేసుకోండి. మీరు ఏం చేయాలంటే ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తూ ఉండండి. సరే అయితే ఇదే వాళ్ళ గొడవ అయి ఉండాలి, రండి వెళ్దాం. వెతకండి, ఇక్కడ సీక్రెట్ డోర్ ఏదైనా ఉండే ఉంటుంది. అరే, వీళ్ళందరినీ చూస్తుంటే ఆ రౌడీలాగే ఉన్నారు, వేషం మార్చుకు వచ్చారు. సార్, సూపర్ మార్కెట్ మూసారు. తెలుసు, మేము వస్తువులు కొనడానికి రాలేదు. నీతో ఉన్న ఆ 4 బంధువులే మాకు కావాలి. ఇప్పుడు లోపలికి వచ్చారే వాళ్ళే, వాళ్ళకి వస్తువులన్నీ మీరు ఇవ్వాలి. ఫ్రెండ్స్, వీళ్ళని ఒక పట్టు పట్టండి.
పిరికివాడా, ఇది బొమ్మ తుపాకీ. దీన్ని చూసి భయపడుకో, నన్ను చూసి భయపడా. ఈ విదేశీ రౌడీలకు అసలు బలమే లేదు. ఏంటి అనుమానమా? బుక్కర్ ఫల్హారీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. త్వరగా సీక్రెట్ డోర్ ని కనిపెట్టండి. అరే, ఇది తప్పుడు టైం చూపిస్తోంది. పదండి వెళ్దాం. దీన్ని అమ్మే ముందు ఇందులో ఉన్న కొన్ని పేజెస్ ని చించేస్తాను. అలాగే వీటన్నిటిని తీసుకొని జ్యూస్ చేసేస్తాను. అరెరే, అంతపురం శుభ్రం చేసుకునే వాళ్ళు చేతులు శుభ్రం చేసుకోలేకపోయారు. భలే బాగుంది. మీరందరూ వెళ్ళిపోయారని చెప్పారు. అవును, పరిగెత్తి పరిగెత్తి చివరికి ఇక్కడికి వచ్చి చేరుకున్నావు. ఏంటి అనుమానమా? అంతేకాదు, మిమ్మల్ని ఇప్పుడు పరిగెత్తించి మరీ కొడతాం. వీళ్ళని మేం చూసుకుంటాం బాస్. తమ్ముడు, ఇది ఈగోకి సంబంధించిన విషయం. వీళ్ళు నలుగురిని నేను ఒంటరిగా కొడతాను. మీరు వెళ్ళి మిగతా వాళ్ళని చూసుకోండి. ఆల్ ద బెస్ట్ హనీ. అందరిని పట్టుకోండి. కొట్టద్దు, నా మాట విని కాస్త ఆగో. ముక్కు మీద కొడితే తల తిరుగుతుందంట. అలాగని బుక్కులో రాసుంది. అద్భుతం, ఈ రోజే బాధ్య పని చేసావు మిత్రమా. నీ బుక్ నాలెడ్జ్ ని తెలియజేసావు. అది సంగతి. ఓ కింగ్ మీరా? కింగ్ కాదు, జనరల్ రొనాల్డో. ఈ రోజు జరుగుతున్న యుద్ధానికి నేనే జనరల్ని. అటాక్! నేనే ఇన్స్పెక్టర్. నేనే ఆర్డర్ వేస్తాను. ఇన్స్పెక్టర్ కంటే జనరలే పెద్దవాడు. ఏయ్, మీరు కూడా ఎందుకలా టెన్షన్ గా ఉన్నారు? వాళ్ళని తీసుకొని జ్యూస్ చేయండి. ఇదేంటి చేతిలో కర్ర ఉంది? ఇది మామూలు కర్ర కాదు, మా పారంపర్య కర్ర. జపాన్, నిన్ను ఇప్పుడు చెత్త కొట్టి ముక్కలు ముక్కలు చేసేస్తాను. కానీ దంచి ఉతికితే ఆరేయాలిగా. అలాగని బుక్కులో రాసుంది. నీ బుక్ లో ఉన్న పేజీలన్నింటినీ చించేస్తాను. పళ్ళని తీసుకొని జ్యూస్ చేసేస్తాను. గాడిదా, ఫ్రూట్స్ తో జ్యూస్ మాత్రమే కాదు, ఫ్రూట్ చాటింగ్ కూడా చేయొచ్చు.
అదే సంగతి. ఇప్పుడు చెప్పండి, నా బుక్కర్ ఫలహరిని ఎందుకని కిడ్నాప్ చేశారు? నాకు పుస్తకాలంటే అలర్జీ, పేజీలన్నింటినీ చించేస్తాను. నాకు పళ్ళంటే ఏమాత్రం నచ్చవు, వాటిని తీసుకొని జ్యూస్ చేస్తాను. పుస్తకాల్లోని పేజీలు చింపాలని ఆశపడ్డావు కదా, నిన్ను జైల్లో వేసి చింపుని చింపుతాను. ఏ ఫలూడా, నువ్వే ఖైదీలకి ఫ్రూట్స్ కట్ చేసిస్తావు. వద్దు వద్దు. అరే మీరిద్దరు తప్పించుకున్నారు, ఇప్పటికైనా నవ్వుతారా? సరిగాని వీళ్ళిద్దరికీ ఏమైంది? కింగ్, వీళ్ళ మీద ఉన్న కెమికల్ రియాక్షన్స్ పోయాయి అనుకుంటాను. ఇప్పుడు వీళ్ళు నార్మల్ టాయ్స్ గా మారిపోయారు. మీరేమంటున్నారు? నా బుక్కర్, నా ఫలహరి వాడు పారిపోతున్నాడు. అరే రేణులు వదిలి ఏం విసిరేసావు, నాకు మంటగా ఉంది. ఇవి నీళ్లు కాదు, ఏదో కెమికల్స్ అనుకుంటాను. ఇదేంటి? ముందే వీళ్ళు విగ్రహాలుగా ఉండేవారు, ఇప్పుడేం చేశారు? ఎవరైనా నీళ్లు పోయండి, మండుతోంది, నీళ్లు పోయండి. వీళ్ళిద్దరికి మళ్ళీ ఊపిరి ఎలా వచ్చింది? ఒకవేళ కెమికల్ తగలడం వల్ల కెమికల్ రియాక్షన్ అయిందా ఏంటి? అవును, ముందొకసారి అలాగే అయింది. అప్పుడు నేను చేసిన తప్పుతో ప్రాణం వచ్చింది, ఈ రోజు హనీ చేసిన తప్పుతో ప్రాణం వచ్చింది. థ్యాంక్ యూ హనీ. అని నువ్వు మళ్ళీ అదరగొట్టి పారేశావు. అలాగా, నేను అద్దరుకొట్టిన విషయం మళ్ళీ నాకే తెలియకుండా పోయిందే.